విజయవాడ ఉత్సవ్పై వైసీపీ టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. గొల్లపూడిలో 39 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని సొంతం చేసుకునేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారని వైసీపీ ఆరోపిస్తుంటే, ఉత్సవ్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారని టీడీపీ అంటోంది. గొల్లపూడిలోని ఆలయ భూమిలో విజయవాడ ఎక్స్పో నిర్వహణపై హైకోర్టు తీర్పుతో ఇప్పుడు ఎగ్జిబిషన్ ఎక్కడ నిర్వహిస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఏడాది విజయవాడలో జరిగే దసరా మహోత్సవాలు మైసూర్ దసరా ఉత్సవాలను మించేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడలో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. గతంలో ఎగ్జిబిషన్ నిర్వహించిన గ్రౌండ్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో గొల్లపూడిలోని దేవాదాయ శాఖకు చెందిన 39 ఎకరాల స్థలం లీజుకు తీసుకుని ఇక్కడ 600 స్టాల్స్ తో విజయవాడ ఎక్స్పో నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గొల్లపూడిలో దేవాదాయ శాఖ స్థలంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తుండడంపై హిందూ సంఘాల నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆలయ భూమిని వాణిజ్య అవసరాలకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎగ్జిబిషన్ నిర్వహణ పేరుతో గొల్లపూడిలో 39 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని సొంతం చేసుకునేందుకు కృష్ణా జిల్లా టీడీపీ నేతలంతా కలిసి కుట్రపన్నారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. విజయవాడ ఉత్సవకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టుకు తాము వెళ్లలేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. దేవుడు ఆస్తిని కూడా కొన్ని ఇంత ఉంది కదా, ఇంత సచ్చింది కదా, ఇంకా దేవుడు ఆస్తిలో ఎందుకు వాటాలు? నిజంగా ఆ విశ్వ హిందూ పరిషత్లోను ఆర్ఎస్ఎస్లోను ఇంకా హైందవత్వం బతికున్నట్టుంది. వాళ్ళు వేశారు హైకోర్టుకి. నేను హైకోర్టుకి వేస్తే ఈ పేకాట క్లబ్కి స్టే ఇచ్చారు కోర్టు. వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లి విజయవాడ ఉత్సవం అడ్డుకునేందుకు ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని నుమాయిష్ తరహాలో విజయవాడకు మళ్లీ ఎగ్జిబిషన్ ను తీసుకొస్తున్నామని, దీని ద్వారా దేవాదాయ శాఖ కూడా ఆదాయం వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఏదైతే విజయవాడ ఉత్సవం పేరిట కార్యక్రమం చేస్తున్నామో ఈ కార్యక్రమాన్ని చెడగొట్టడానికి ఈ పేరుందని దేవినేని అవినాష్ ఈ దేవాదాయ భూములు 39 ఎకరాల 99 సెంట్లు కార్యక్రమం మీడియా సమక్షంలో ఎగ్జిబిషన్ పెడతారు. తర్వాత అదే 59 రోజుల తర్వాత మళ్ళీ ఆ దేవాలయానికి అప్పచెప్తారు. గొల్లపూడిలో ఎగ్జిబిషన్ నిర్వహణకు దేవాదాయ శాఖ భూముల్ని వాడొద్దంటూ హైకోర్టు ఆదేశించడంతో మరి ఇప్పుడు విజయవాడ ఎక్స్పో ఎక్కడ నిర్వహిస్తారనే సందిగ్ధం నెలకొంది.